చూద్దామండి. శ్రీజ శ్రీకాకుళం నుంచి రాస్తున్నారు. నరక చతుర్దశి నాడు ప్రధానంగా ఏ దైవాన్ని ఆరాధించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కార్తీక మాసం రాబోతున్నది. అందులోనూ దామోదరాయ నభసే తులాంస్యతి అంటూ మనకు ధర్మం చెబుతుంది. దామోదరుడు దామము ఉదరమున కలవాడు శ్రీమన్నారాయణమూర్తి. ఈ రాబోయే కార్తీక మాసం ఆశ్వీజం చివర ఈ రెండింటికి కూడా శరదృతువే. ఈ శరదృతువులో మొదట విష్ణువు పిమ్మట ఈశ్వరుడు, కార్తీకంలో కూడా మొదట విష్ణువు పిమ్మట ఈశ్వరుడు, ఇలా అర్చన చేస్తాం కనుక ఈరోజు ఆ స్థితికారకుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేయాలి. ఆయన మనల్ని పెంచి పోషిస్తున్నాడు. మనకి ఏది కావాలంటే అది ఇస్తాడు. ఆరోగ్యం కావాలి ఇస్తాడు, సంతానం కావాలి ప్రజాపతి స్వరూపంలో అనుగ్రహం చూపిస్తాడు. కాబట్టి నారాయణ ఏవేదగుం సర్వం నద్వితీయోస్తి కశ్చితు, ఇటువంటి భావనతో ఆ శ్రీమన్నారాయణమూర్తిని శరణు వేడుకోవాలి. కథలు కూడా నిజానికి నరక చతుర్దశి అనే ఈ పండగ గతించిన పితరులకు సంబంధించింది. శ్రాద్ధాదులు ఏర్పాటు చేయాలి. కృష్ణుడు, సత్యభామ, నరకుడు అనే ఈ పురాణ కథనం పురాణాలలోనే ఉంది, హరివంశంలో చెప్పబడి ఉంది. కానీ ధర్మగ్రంథాలలో నిర్ణయ సింధు, ధర్మ ప్రవృత్తి, కాల నిర్ణయ చంద్రిక ఇలాంటి ధర్మగ్రంథాలలో ఈ పండగ పితృదేవతలకు సంబంధించింది. ఈరోజు మనం యమదీపద్వానం చేయాలి, ఆకాశ దీపం వెలిగించాలి, 5 చోట్ల దీపాలు వెలిగించాలి. ప్రధానంగా పితృదేవతలను అర్చించాలి, పైతృకపరమైన కర్మలు చేయాలి. మరి దేవతాపరంగా వాళ్ళు దేవతలే, కానీ శుభకరమైన దేవతలలో శ్రీమన్నారాయణమూర్తి స్తోత్రం చేయాలి. శోభస్కరమైన దేవతలలో పితృదేవతలని అర్చించాలి. పితృదేవతలే ప్రధానంగా చెప్పుకోవాలి.